హాయ్ అండి. నోటికెంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి పల్లీలతో ఒక చట్నీ చేసి చూస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందుకోసం జీలకర్ర, ధనియాలు ఫస్ట్ వేయించి పక్కనుంచుకోవాలి. అందులోనే కాస్త ఆయిల్ వేసి కడిగి పక్కనుంచుకున్న పచ్చిమిర్చి కాస్త సాల్ట్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలా మంచిగా వేగిన తర్వాత నానిపి పక్కనుంచుకున్న చింతపండు వేసి మరొక 2 నిమిషాలు వేయించి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఆరనివ్వాలండి. అలా ఆరిన తర్వాత వేయించి పొట్టు తీసిన పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయ రెబ్బలు, కాస్త సాల్టు, చింతపండు నానిపిన వాటర్‌తో ఇలా మెత్తని పేస్ట్ పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత వేయించి పక్కనుంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని డైరెక్ట్‌గా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. పోపుబెట్టవలసిన అవసరం ఏం లేదు. ఈ చట్నీ మినిమమ్ వారం రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ చట్నీ అన్నంలో వేసుకొని పక్కకు కాస్త పెరుగు వేసుకుంటే మాత్రం అద్దిరిపోతుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.